హాయ్ హలో వెల్కమ్ టు సుధీర్ ఈజీ లెక్చర్స్ యూట్యూబ్ ఛానల్ గేట్ 2025 ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కి ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్ నంబర్ 9 ద కరెంట్ త్రూ ద 2 కిలో ఓమ్స్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ షోన్ ఈజ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ సర్క్యూట్ లో ఈ 2 కిలో ఓమ్స్ లో ఎంత కరెంట్ ఫ్లో అవుతున్నది అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ ని ట్రిపుల్ ఈ బ్రాంచ్ వాళ్ళకి 2009 ఇయర్ లో 1 మార్క్ కి ఇచ్చారు. సింపుల్ గా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత అంటే 0 మిల్లీ ఆంపియర్స్. బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్డ్ కండిషన్ లో ఈ 2 కిలో ఓమ్స్ లోకి ఎలాంటి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ గా ఉన్నదని చెప్పేసి మనకి ఎలా తెలుస్తుంది? మనం ఈ లూప్ లో కేవీఎల్ ని గనక అప్లై చేసినట్లయితే ఇక్కడ ఈ డి నోడ్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ 6 into 1K by sum of resistances 2K. కిలో క్యాన్సిల్స్ 3 volts అనేది ఈ డి నోడ్ దగ్గర మనకి వస్తుంది. అదేవిధంగా ఈ లూప్లో కేవీఎల్ని అప్లై చేస్తే సి నోడ్ దగ్గర 6 into 1K by 2K. KK క్యాన్సిల్స్, ఇక్కడ కూడా 3 volts అనేది వస్తుంది. సో VD దగ్గర 3 volts ఉంటుంది, VC దగ్గర కూడా 3 volts ఉంటుంది. ఇక్కడ 3 volts, ఇక్కడ 3 volts. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏమీ ఉండదు. కరెంట్ ఫ్లో అవ్వాలంటే మనకి క్లోజ్డ్ పాత్ అనేది ఉండాలి, దానితో పాటుగా పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కూడా ఉండాలి. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది లేదు కాబట్టి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సింపుల్ గా బ్రిడ్జ్ బ్యాలెన్స్ కండిషన్ లో ఉన్నది. ఈ 2 కిలో ఓమ్స్ లో ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ 0 మిల్లీ ఆంపియర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఎవరైనా కనుక మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.